అందరిని కవర్ చేస్తారు మీరు. కానీ నేను జస్ట్ అక్కడ కూర్చొని చెప్తానే 3-4 రోజుల క్రితం నేను ఏదో అన్నాను, అంటే దుమ్ము దులుపుతుంది అన్నాను, కొంచెం ఎగ్జాజరేషన్ ఏమో అన్నారు. నాకు కూడా భయం వేసింది, అంటే ఏమన్నాను కానీ మళ్ళీ అనుకున్న దుమ్ము రేపుతుంది అని, లేదు దులుపుతుంది అన్నాను. నాకు నేను కన్విన్స్ చేసుకున్నాను, కానీ ఆ భయం ఎప్పుడు ఉంటుంది. కానీ నిజంగానే అలానే జరుగుతున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ దెన్ నేను రాజు గారికి కూడా చెప్పాను, నా ఇంట్రెస్ట్ ఎక్కడో వేరేగా ఉంటుంది కొంచెం, అంటే బ్లాక్ బస్టర్ హిట్ అవన్నీ నేను కవర్ చేస్తాను, షుగర్ కోట్ చేసి రొమాన్స్ చేసి మ్యూజికల్ చేసి చేస్తాను. కానీ నా ఇంటెన్షన్ ఈ సినిమా ఎత్తుకోవడంలో ఒక అమ్మాయి రెక్కల గురం వచ్చే ఆ లైన్ ఇస్ ద లైన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బేసికల్. అంటే ఎప్పుడు కోర్టులోంచి అమ్మాయిని తీసుకెళ్తాడు కానీ కోర్టులోనే ఉండిపోడు కదా అనేది, అది నాకు కొంచెం అంటే ఒక బిగినింగ్, అంటే ఒక చిన్న స్టేట్మెంట్ అనమాట. సో అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. అలానే ఈసారి తెలంగాణ నేపథ్యం ఎంచుకోవడం చాలా ప్రైడ్ ఇస్తుంది అనమాట. బేసిక్గా అంటే నా టీంలో ఒక అమ్మాయి వేసిన క్వశ్చన్, బేసిక్గా ఎప్పుడు చూస్తుంటావు నువ్వు ఇలాంటి ఈ మధ్యతరగతి కుటుంబంలో మామూలు లవ్ స్టోరీలో కమర్షియల్గా ఆవిష్కరించిన సినిమాల్లో తెలంగాణ నేపథ్యం ఎప్పుడు చూసుంటాం అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇదన్నమాట. సో ఆ క్వశ్చన్ వల్లనే ఇది జరిగింది. అండ్ ఇప్పుడు అంత బాగా అది మేము యాక్సెప్ట్ చేస్తున్నారు అన్ని చోట్ల అనేది చాలా ఆనందంగా ఉంది. దెన్ అగైన్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ సాయి పల్లవి. ఆమెని అంటే ఆమె పడిన కష్టం కానీ ఎమోషన్ అంటే రియల్ గేట్ ఎమోషనల్ అనమాట. అంత హార్డ్ వర్క్ చేసింది. యాక్చువల్లీ ఒకటి మేము ఎడిట్ చేసిన సీన్, ఒకటి ట్రైన్ రైల్వే ప్లాట్ఫామ్ మీద పరిగెత్తి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుంది, పడిపోయింది ఒకసారి కింద. సో అంటే అంత కమిటెడ్ యాక్ట్రెస్ అనమాట. సో ఐ నెవర్ సీన్ ఎనీబడి లైక్ దట్. అండ్ డబ్బింగ్ అది, అండ్ థియేటర్లో పొద్దున్న చూస్తూ ఉంటే ఆమెకి విజిల్స్, ఆమెకి గోలా అంతా. సో థ్యాంక్స్ అలాట్ పల్లవి ఫర్ బీయింగ్ భానుమతి. అండ్ దెన్ నెక్స్ట్ వరుణ్. అట్లని మ్యాచ్ నేను ఎప్పుడు వరుణ్ చెప్తా ఉన్నాను, అంటే నాది కొంచెం స్త్రీ పక్షపాతి అంటారని. దాని ఇది కాదు, సెకండ్ హాఫ్ అంతా నువ్వు టేక్ ఓవర్ చేస్తావు. నువ్వు కన్నీళ్ళు పెడితే టూ ఎమోషన్స్ రావాలి నాకు, జనాలు నవ్వాలి, అట్ ద సేమ్ టైం బాధపడాలని. అట్లనే ఉంది. అండ్ కెమిస్ట్రీ అమేజింగ్ ఉంది అది. సో ఐ థింక్ మళ్ళీ ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ చెప్పానన్న విషయం జనాలు చెప్తుంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అలానే కో స్టార్స్ అందరి విషయాలు చెప్పారు రాజు గారు. సో అలానే మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఎస్పెషల్లీ నేను మెన్షన్ చేయాల్సిన ఆర్ఆర్ జీవన్ అని, కిరవాన్ గారి కీబోర్డ్ పేరు ఆయన. సో ఇట్స్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఆర్ఆర్. నేను చాలా చోట్ల ఆయనకు చాలా దగ్గరగా వర్క్ చేసి చేయించుకున్నాం. సో థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అదొకటి మిస్ అయ్యాను పేరు. దెన్ ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్, ఆయన కూడా చాలా బాగా చేశాడు. సో తెలంగాణ అందాలని బాగా సింపుల్గా, అంటే సీమ్లెస్గా తెలియని విధంగా క్యాప్చర్ చేసి చేయించడం జరిగింది. అలానే ఒక కుర్రోడు, నాకు చిన్న కుర్రోడు, వాడు నాకు అసలు అందరికంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే యూఎస్ నుంచి వచ్చి 40-50 రోజులు మాకే దోమలు బాగా అవన్నీ బాన్సోళ్ళు అన్నీ ఉంటాయి కదా, అడ్జస్ట్ అవ్వడం కష్టమైన రోజుల్లో వాడు యూఎస్ నుంచి వచ్చి ఒక్క కంప్లైంట్ లేకుండా 40 రోజులు చేశాడు మాతోటి. సో థ్యాంక్స్ టు హిమ్. ఫ్లారిడా నుంచి వచ్చాడు. సో వాడొకడు. ఇంకా సాయి చంద్ గారు అగైన్ తండ్రి అంటే సాయి చంద్ గారు అనుకున్నా, అలానే అవుట్కమ్ వస్తుంది. సో ఇంకా గీతా భాస్కర్ కూడా ఆయన చెప్పినట్టు ఆయన ఆల్మోస్ట్ క్లాప్స్ కొడుతున్నారు దానికి. ఇటన్నిటి కాకుండా చాలా కష్టపడింది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో. అక్కడ ఉన్నారు ఇద్దరు, స్వరూప్, అనీష్, ఇంకా చైతన్య, సుచా, కిషోర్. వీళ్ళు మెయిన్ అంటే చాలా వర్క్ చేశారు. మేము జనరల్గా మా సినిమా డిఫరెన్షియేట్ చేయడం ఇప్పుడు ఇంత ఫ్రెష్గా ఉందంటే నేను ముందే చెప్పాను. యాక్చువల్లీ ఒక నేపథ్యం, ఒక 40-50 మంది 100 మంది ఆ పెళ్ళి, మీరు ఏదైతే సినిమాలో పెళ్ళి చూసారో ఆ పెళ్ళిలో మేము ఒక్క ఎక్స్ట్రా కూడా యూజ్ చేయలేదన్నమాట. అందరూ అక్కడ వాళ్ళే, లోకల్స్. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి పేర్లు రాసుకుని 100-150 మంది పేర్లు రాసుకుని, నువ్వు మగ పిల్లల తరపు, నువ్వు ఆడపిల్లల వాళ్ళ తరపు అని మార్క్ చేసి, నిన్ను ఈ చీర కట్టుకున్నారు, ఇవాళ ఈ చీర కట్టుకురావాలి, ఇట్లా అంటే రెండు ఒక పెళ్లి చూపులు, అదేంటి పెళ్లి కూతురుని చేయడం, పెళ్ళి, ఒక ఎంగేజ్మెంట్, ఇవన్నిటికీ కన్సిస్టెంట్గా చేసి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళ పిల్లల్ని మళ్ళీ స్కూల్ మానిపిస్తే వాళ్ళకి మళ్ళీ ట్యూషన్లు చెప్పడం, ఏవో చేశారు మొత్తానికి. సో థ్యాంక్స్ అలాట్ డైరెక్షన్ కూడా. అంటే ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇలాంటి హెల్ప్ కావాలి నాకు. సో అలా హెల్ప్ చేశారు నాకు. అండ్ దెన్ విజయ్ కెమెరా వర్క్ స్పెక్టాక్యులర్. నా తోడే ఉంటాడు. ఏదన్నా నాకు ఎంత కష్టాలు ఏ టైంలో అన్నా నాకు సపోర్ట్ విజయ్ ఎపిసిక్. అట్లా అంటే శేఖర్ జీ అని వచ్చేస్తాడు. సో మళ్ళీ మన కాంబినేషన్లో ఇంకా కొత్తగా చేద్దామన్న దానికి నిజంగానే హీ మేడ్ ఇట్. దెన్ మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్.
ఎప్పుడు తను ఉంటాడు సినిమా చూడగానే మోస్ట్లీ మార్తాన్ని తిట్టకపోతే అది గుడ్ అనమాట బేసిక్గా. సో అది మా ట్రెండ్. సో ఏకేస్తూ ఉంటాడు, ఇది బాగాలేదు ఇది బాగాలేదు. ఎంత క్రిటిసిజం అంటే ఇంకా అసలు విసుగు వచ్చే అంత క్రిటిసిజం వస్తుంది. సో అందులోంచే పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో దీన్ని కూడా అలానే చేశాడు, ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్ అని. అండ్ ఒక నిజంగానే అటు సైడ్ నుంచి వాళ్ళందరి డిపార్ట్మెంట్ నుంచి నాకు చాలా రోజులు అయింది, నేను అనుకోను ఎక్కువ చాలా రోజులు అయింది నాకు హిట్ వచ్చింది అట్లా అని. వాళ్ళు చెప్తుంటారు, సార్ మీరు మీ కెపాసిటీ ఏంటి, మీరేంటి, మీరు ఏం చేయాలి, మీరు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చెప్తుంటారు అనమాట. మా పిల్లలు కూడా రేడియోలో పాటలు వస్తుంటాయి డైరెక్టర్ల గురించి. ఈ మధ్య నా పేరు ఉండలేదు అందులో. సో అదే రేడియో స్టేషన్కి వెళ్ళాను నేను మళ్ళీ. ఫిదా తర్వాత మీరు ఆ పాట మార్చుకుంటారని చెప్పాను అనమాట. సో అంటే ఇది అంటే లైటర్ వేన్ కానీ నాకు పెద్ద ఇది కాదు, కానీ ఎక్కడో మారుమూల కూర్చొని మేము సంవత్సరాలు కష్టపడి ఏదో ఒక సినిమా తీస్తాం. అది ఒక ఫర్ పాజిటివ్ థింగ్ అనమాట, బ్యూటిఫుల్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. సో అది అచీవ్ చేశారు. దానికి కంప్లీట్ దిల్ రాజు గారి సపోర్ట్ కంప్లీట్గా ఉండింది సినిమాకి. ఎక్కడ తగ్గకుండా ఏది కావాలంటే అది, అంటే మీకు పాటకు మళ్ళీ చేయాలంటే ఇచ్చారు అలా. సో థ్యాంక్స్ రాజు గారు. మనం ఐ థింక్ అది లేకుండా చక్కగా సినిమాకి చూడండి, ఎందుకంటే అలాంటి చాలా ఇంపార్టెంట్ మాకు. మేము అంటే ఇట్లాంటి సినిమాలు తీయాలంటే మాకు కలెక్షన్స్ అవి కనిపించాలి బేసిక్ బాగా. ఇప్పుడు రాజు గారు ఇలా అన్నారు, రేపు పొద్దున్న ఇంత నెంబర్స్ వచ్చినాయంటేనే మా అలాంటి రోజులు మళ్ళీ తీయగలుగుతారు, బడ్జెట్ ఉంటుంది తీయగలుగుతాం మళ్ళీ. సో ప్లీజ్ డోంట్ వాచ్ పైరసీ. మేమేం అదే యూఎస్లో కూడా హయ్యర్ ప్రైస్ ఏం పెట్టలేదు యాక్చువల్లీ, లైక్ రీజనబుల్గా పెట్టాము యాక్చువల్లీ. సో యూఎస్లో ఎనీవే థ్యాంక్స్ టు యూఎస్ పీపుల్. అంటే పొద్దున్న ఫస్ట్ ఫోన్ కాల్ అక్కడి నుంచి వచ్చింది. ఎనీవే ఇది యూఎస్లో తీసాం కాబట్టి అదే అనుకున్నాను, ఐ ఎక్స్పెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఇన్ యూఎస్. సో ఓవరాల్ అంటే అందరూ ఏదో కొంతమంది ఐఎమ్ బ్యాక్ అంటున్నారు, నేను ఎప్పుడు ఎక్కడికి పోను, నాకు తోచినప్పుడు రాస్తాను. అది రాసినప్పుడు అయితే పర్ఫెక్ట్గా దాన్ని జస్టిఫై చేస్తాను. అండ్ ఐ డూ డెఫినెట్లీ గ్రేట్, అంటే మంచి ఫిల్మ్ తీయాలని ప్రయత్నం ఉంటుంది, అలానే చేస్తాను. సో థ్యాంక్స్ అలాట్ ఆడియన్స్. సో తొందరగానే మళ్ళీ ఏదైనా చేస్తాను. సో బట్ దిస్ మీరు ఇంకా పెద్ద నెంబర్స్ ఇవ్వండి మాకు ప్లీజ్, యూ వాంట్ నెంబర్స్. అయితే